జై భారత్ రాజశాలలో తోటి భారతీయులందరికీ నమస్కారం అండి. ఇటీవల సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు గురించి మనం లోతుగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరు ఇచ్చిన తీర్పు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళ, అదే స్త్రీ, తన ఇష్టానుసారం అది వ్యాపారం చేసుకోవచ్చు, తన శరీరాన్ని నమ్ముకోవచ్చు, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా అది ఉండవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. దీన్ని మనం లోతుగా ఒకసారి పరిశీలించినట్లయితే దీని వెనకాల ఏదో ఒక కుట్ర దాగి ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఎందుచేతనంటే భారతీయ సంస్కృతి, భారతీయ కుటుంబ వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రాచ్య సంస్కృతిని భారతదేశంలో విచ్చలవిడిగా విజృంభిస్తూ ఉన్నది. ఇదే చాలా నష్టం తీసుకొస్తున్నది. ఈనాడు పాశ్చాత్య సంస్కృతి, సాంప్రదాయాలు, వస్త్రాధరణ, రకరకాలైనటువంటి ఇవన్నిటిని ఈ రోజున భారతదేశంలో ఒక రకమైనటువంటి వికృత వాతావరణాన్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. సరే, వ్యభిచార గృహాలు ఉండేవి, వ్యభిచార గృహాలని కట్టడి చేయడం జరిగింది. ఎక్కడైనా పట్టుబడితే, ఎక్కడైనా ఎవరైనా సరే, ఇప్పుడు కొంతమంది మామూలుగా ఏదో బతుకు తెరువు కోసం కొంతమంది స్త్రీలు దీన్ని పడిపూర్తిగా చేసుకున్నప్పటికీ వాళ్ళు చిగ్గు విడిచి ఎక్కడో రోడ్ల పక్కన, ఎక్కడో పొలాల్లోనో, ఎక్కడో ప్రాంతాల్లో వాళ్ళు చాటు మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుని దాన్నేమో పోలీసులు పట్టుకోవటం, లేదా ఎక్కడైనా లాడ్జీల్లో దొరికితే పట్టుకోవటం అనేది ఇంతవరకు మనం చూసుకుంటూ వచ్చాం. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. అయినప్పటికీ దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, కుటుంబ వ్యవస్థ చాలా బలమైనటువంటిది. ఈ బలమైన వ్యవస్థ మీద ఈనాడు సుప్రీంకోర్టు దెబ్బ కొట్టింది అనేది నా అభిప్రాయం. ఈ సుప్రీంకోర్టు ఈనాడు మహిళలందరికీ గ్రీన్ కార్డు ఇస్తావా అంటే ఈ గ్రీన్ కార్డు ఇవ్వటం అనేది మహిళలందరికీ గ్రీన్ కార్డు ఇచ్చినట్టు అయింది సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి తీర్పు. ఎందుకు ఈ రకమైనటువంటిది? భార్య ఇంతకుముందు కూడా 2-3 తీర్పులు, భార్య తన ఇష్టానుసారం తన యొక్క లౌంగిక కోరికలు తీర్చుకోవటం గురించి, తన ఇష్టానుసారం భర్తతో సంబంధం లేదు, తన ఇష్టానుసారం వెళ్ళవచ్చు, తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, దాన్ని తప్పు కాదు అని చెప్పేసి ఒకసారి ఒక తీర్పు తీర్చారు. ఈ రోజున ఏకంగా 18 సంవత్సరాలు దాటిన తర్వాత మీ ఇచ్చల విడిగా మీరు ఎలా కాదు అలా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అనేది గ్రీన్ కార్డు ఇచ్చేశారు. దీని వెనకాల ఏదో ఒక కుట్ర దాగి ఉన్నది అనేది కనపడుతూ ఉన్నది. ఎందుకు ఈ రకమైనటువంటి తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఈ జడ్జీలకి ఏమొచ్చింది? అసలు ఇలాంటి తీర్పులు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? మీ కుటుంబం లేదా? మీకు పిల్లలు లేరా? మీకు పెళ్ళం లేదా? మీ పిల్లల్ని ఈ రకంగానే పంపుతున్నారా గ్రీన్ కార్డు ఇచ్చి అనేది ఈ రోజున అనుమానించవలసి వస్తుంది. అనుమానించేటువంటి వాస్తవమే, మీరు పంపుతున్నారేమో, మరి అందుకే ఈ రకమైన తీర్పులు మీరు ఇస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఉండవలసినటువంటి తీర్పులు ఈనాటికి లక్షలాది కేసులు పెండింగ్లో పెట్టేసి అనేక రకమైనటువంటి కిటికల కేసులు, అవినీతి కేసులు, మర్డర్ కేసులు, మానభంగాల కేసులు
వీటన్నిటిని కూడా ఈ రోజున లక్షలాది కేసుల్ని తొక్కిపెట్టి వాటిపైన తీర్పులు ఇవ్వకుండా చేసేటువంటి కార్యక్రమం వెనుక కూడా వీళ్ళు చేసేటువంటి ఏదో కుట్ర, భయంకరమైన కుట్ర జడ్జీలు చేసేది ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు అనేది జడ్జీలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తీర్పులు ఇవ్వచ్చు. వీళ్ళని ఏ రకంగాని కూడా తప్పు పట్టకూడదు. తప్పు పడితే అది వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇదే రాజ్యాంగం భావప్రాప్తి ప్రకటన, భావప్రాప్తి స్వేచ్ఛ, ఇవన్నీ ఎవరిని పడితే బూట్లు తిట్టుకోవచ్చు, ఎవరి మీద వెళ్తే అలా, ఇవి కూడా తప్పే కదా. ఏదైతే తప్పుగా సమాజంలోకి వెళుతుందో దానిపైన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవటం మానేసి ఒక క్రమశిక్షణకి సమాజాన్ని నడిపించవలసినటువంటి అవసరం సుప్రీంకోర్టుకు ఉంది. సమాజం పాలకులకి సుప్రీంకోర్టుకి కూడా ఉంది, కానీ ఇది చేయట్లేదు. ఈ రోజుని విచ్చలవిడితనాన్ని మీరు సమాజానికి మీరు తనానికి ద్వారాలు తెరుస్తున్నారు అనేది ఇక్కడ మరి అర్థమవుతుంది కదండి. ఎందుకు ఈ రకమైన తీర్పులు మీరు ఇస్తున్నారు? అసలు మీకు పనేంటి? ఇది తప్పు కదండి. ఇంకే కుటుంబ వ్యవస్థ ఎందుకండి? భార్య, పిల్లలు, ఇవన్నీ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఈ రోజుకి పటిష్టంగా ఒక పద్ధతిగా దేశం ముందుకెళ్తుంది, అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అనేక రకాలైనటువంటి సంఘటనలు ఎదుర్కొని ఈ దేశం ముందుకు పోతుంది అంటే కుటుంబ వ్యవస్థ కారణం. దీనికి బలమైన కుటుంబ వ్యవస్థే కారణం. మరి ఈ వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలనే ఆలోచన ఈ జడ్జీలు చేసినందుకు వీళ్ళని మనం ఏ రకంగా ప్రశ్నించవచ్చా, ప్రశ్నించకూడదా? నేను ఒక భారతీయుడిగా చాలా బాధపడుతున్నాను. అవసరం లేని తీర్పులాంటి వీళ్ళు శబరిమల సోలో అలాగే చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సాంప్రదాయం ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఏదైతే సిస్టమ్ ఉన్నదో దాన్ని పాడు చేసింది ఒకసారి తీర్పు ఏదో తీర్పిచ్చి కుటుంబ వ్యవస్థని పాడు చేస్తున్నారు. ఈ రోజుని భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్నారు. మీరు చేసేటువంటి ఇచ్చేటువంటి తీర్పులు సమాజాన్ని ఏ రకంగా మీరు పాడు చేయాలని కంకణం కట్టుకున్నారా అనేది అనుమానం వస్తుంది. మీకు అవసరమా ఇది? మరి ఇలాంటి తీర్పులు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు చూడండి, హైకోర్టు తీర్పిస్తుందండి, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తారండి. ఇప్పుడు మేజిస్ట్రేట్ కోర్టు నుంచి జిల్లా కోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అండి. ఒక మర్డర్ జరుగుతుందండి. ఈ మర్డర్ చేయబడినటువంటి వాడు, మర్డర్ చేసినటువంటి వాడికి ఇక్కడ అప్పీల్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్తాడండి. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఈలోగా మర్డర్ చేయబడినటువంటి ఫ్యామిలీ ఉండొచ్చు, పోవచ్చు. అతను మామూలుగానే రోడ్లలో తిరుగుతాడు, శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటాడు, బతుకుతాడు, డెవలప్ అవుతూ ఉంటాడు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఇదండి వీళ్ళు చేసేది. మరి వీళ్ళు న్యాయం ఎక్కడ చేస్తున్నారు, ఎవరికి న్యాయం చేస్తున్నారు, దీని వెనకాల ఉన్న మర్మం ఏంటో అనేది జడ్జీలే చెప్పాలి. ఏమండి, మున్సిపల్ కోర్టు, జిల్లా కోర్టు, ఏ కోర్టులు, జిల్లా కోర్టు, హైకోర్టు, ఎందుకండి? ఈ జడ్జి తీర్పిచ్చినటువంటిది ఇది కరెక్ట్ కాదు, దీని మీద జిల్లా కోర్టు ఇంకో తీర్పు, అది కాదు, దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ఇంకో తీర్పు, దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఇంకో తీర్పు అండి. మరి ఇక్కడ తప్పు ఎవరిదండి? జడ్జీలదే కదా.
మరి ఎవరికి శిక్ష పడాలి? 20-30 సంవత్సరాలు కేసుని రాగానా చేసినందుకు, మీరు నష్టము చేసినందుకు, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇంకా తీవ్రమైన నష్టం మీరు చేసినందుకు మీకు శిక్ష పడాలి కదా. ముందు మిమ్మల్ని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు పైకోర్టు తీర్పిచ్చిందండి. ఏమైందండి? హైకోర్టు తీర్పు తప్పు అని. మరి తప్పు అన్నప్పుడు ఆ జడ్జికి శిక్ష పడాలి కదా. పడాలా అక్కర్లేదా? సమాజం ఆలోచించండి ఒకసారి. ఈ హైకోర్టు జడ్జి ఇచ్చారు, అలాగే సుప్రీంకోర్టు అండి. ఒక బెంచ్ ఇది, ఇంకో బెంచి, ఈ బెంచి ఒక తీర్పిస్తుంది, ఆ బెంచ్ ఇంకో తీర్పిస్తుంది. ఆ బెంచ్ ఏమండి ఎందుకు ఇస్తున్నారు మీరు? కారణం ఏంటి? ఇందులో ఉన్న మర్మం ఏంటి? సమాజం ప్రశ్నిస్తుందండి. ఈ రోజున కోర్టుల మీద ఈ రోజున సమాజానికి ఎలాంటి నమ్మకం లేదు, ఎలాంటి గౌరవం లేదు. మరి ఇంకెందుకైనా న్యాయస్థానాలు లక్షలు తీసుకుంటారు, మీరు అనుభవిస్తారు. మీరు ఆ సీట్లో కూర్చుని మీరు ఇచ్చేటువంటి తీర్పు వల్ల ఎంత నష్టం జరుగుతుందండి ఒకసారి ఆలోచించండి. మరి 18 సంవత్సరాలు దాటినటువంటి ఏమిటండి ఇది? ప్రతి స్త్రీని వ్యభిచారం చేయమని చెబుతున్నారా మీరు? ఏంటిది? ఇంకెందుకండి? చట్టాలు ఎందుకు? వ్యవస్థలు ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ చేయాలంటే మళ్ళీ ఇళ్లలో చేయకూడదు. ఎక్కడ వీటికి ప్రత్యేక షెల్టర్లు ఉండకూడదట. మరి ఎక్కడ చేయాలండి? రోడ్ల పక్కన, పబ్లిక్ ఇంకానా? ఏం చెబుతున్నారు మీరు? ఏమన్నా బుర్ర పనిచేస్తుందా అని ఈవేళ సమాజం ప్రశ్నిస్తుందండి. ఏంటి తీర్పు అని చెప్పేసి ఈనాడు ఈ సమాజం మొత్తం 140 కోట్ల మంది జనాభా ఈ రోజున చాలా సందిగ్ధంలో పడ్డారండి. అది కాబట్టి జడ్జీలు ఒకడు రిజర్వేషన్ వ్యవస్థని ఒకడేమో అవునంటాడు, ఇంకొకటి కాదంటాడు. ఏమండి 10 సంవత్సరాలండి రిజర్వేషన్ రాజ్యాంగంలో పెట్టింది. ఎందుకు దాన్ని కొనసాగించారండి? ఈనాటి వరకు దానికి అందులో అమాయక ప్రజలకు న్యాయం జరుగుతుందా? జరగటం లేదండి. జడ్జి కొడుకు జడ్జి అవుతున్నాడు, మాస్టర్ కొడుకు మాస్టర్ అవుతున్నాడు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, పోలీస్ కొడుకు పోలీస్ అవుతున్నాడు. రిజర్వేషన్ వాడికేనండి. ఎవరికండి? ఆ కొంతమందికి. మరి సమాజం అంతా ఏంటండి? దీనిపైన ఆలోచన ఉండదా? దీనిపైన నిర్ణయాలు ఉండవా? మత రిజర్వేషన్ లేదండి. కానీ దాన్ని ఎందుకు లేనప్పుడు ఇది లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేది పోయి ఒక బెంచ్ ఒకటి చెప్పుద్ది, ఇంకో బెంచ్ ఇంకోటి చెప్పుద్ది. ఏమంటే వీళ్ళందరూ అసలు ఏంటండి? ఈ జడ్జీలు అందరూనే ఏ రకంగా వస్తున్నారు ఇక్కడ? అంతే కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. ఈ జడ్జీలకి ఒక టెస్ట్ ఉండాలండి. ఈ జడ్జి ఏ రకమైనగా వ్యవహరించాలనే దాని గురించి, ఏ సమాజం ఏ రకంగా వ్యవహరించాలనేది వీళ్ళపైన ఒక చట్టం ఉండాలి. వీళ్ళు ఎక్కడైనా తీర్పుకి తేడా జరిగితే కింద ఎవరైతే తప్పుడు తీర్పు ఇచ్చారో వాడిని లోపలేసేయాలండి. ఇమీడియట్గా వాడిని ఆ జడ్జిని ఉరి తీసేయాలండి. ఎందుచేతంటే చిన్న విషయం కాదు కదా. ఒక తీర్పు వల్ల చాలా ప్రళయం వస్తుంది, చాలా నష్టం జరుగుతుంది, ఒక అమాయకుడు నష్టపోతాడు. అంతే కాబట్టి ఈ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు కరెక్ట్ కాకపోతే పైకోర్టు దాన్ని ఆ తీర్పు తప్పు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ జడ్జికి జీవిత ఖైదు పడాలండి, లేదా తనకు ఉరిశిక్ష పడాలండి. ఇదండి సమాజం కోరుకుంటుంది ఈనాడు. అది కాబట్టి ఇది చాలా లోతుగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి తీర్పులు ఇచ్చేటువంటి దీన్ని ఖచ్చితంగా సమాజం అంతా కూడా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తోటి పార్టీలందరినీ కోరుతున్నాను. దయచేసి దీని గురించి అందరూ కూడా దీన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి మీరు కామెంట్లు పంపించండి.
ఖచ్చితంగా వ్యతిరేకించండి అని చెప్పేసి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.